దీన్ని ఎలర్ట్ పొజిషన్ అంటారు. రెండు చేతులు పక్కకు పెట్టి తిన్నంగా నించోవాలి. తర్వాత ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్ హెడ్ తో ఉంటుంది. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ముందు అన్నిటికీ కూడా శ్వాస అనుసంధానం చేసి చేయాలి. మామూలుగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏంటంటే శ్వాసకు సంబంధం లేకుండా చేస్తారు. యోగాసనాలు చేసేటప్పుడు ఏంటంటే శ్వాసకు అనుసంధానం చేస్తూ బ్రీత్ ఇన్ అన్నాం అనుకోండి, ముందుకి బ్రీత్ ఇన్ అన్నప్పుడు గాలి పీల్చుకుంటూ ముందుకి తలదించుకుంటాలి. తర్వాత బ్రీత్ అవుట్ అన్నప్పుడు నెమ్మదిగా గాలి వదులుతూ వెనక్కి తిప్పాలి. అప్ అండ్ అప్ డౌన్, అప్ డౌన్, అది సింబాలిక్ గా చెప్తూ ఉంటాం. కాబట్టి ఫాలో అవుతుండండి. ఒకసారి ముందు ఒకసారి చేసి చూస్తాను, ఒకసారి మీరు చూడండి. పైకి వెళ్ళినప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ అయితే కిందకి. ఓకేనండి, ఒకసారి చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎంత అవకాశం ఉంటే అంత స్లోగా తీసుకొని తల వెనక పెట్టాలి. అంత స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకు తలదించాలి. ఓకేనండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే. ఇప్పుడు రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి బెండింగ్ అండి. ఇదే నెక్ అని ఫస్ట్ రైట్ సైడ్ కి, తర్వాత లెఫ్ట్ సైడ్ కి. మీ రెండు చేతులు కూడా ఈ విధంగా పొజిషన్ పెట్టుకోవాలి. రెండు చేతులు ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ బ్రీత్ ఇన్ చేస్తున్నప్పుడు రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, అలాగే మీ యొక్క నెక్ ని రైట్ కి లెఫ్ట్ కి చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా. రైట్ సైడ్ ఓన్లీ హెడ్ బెండ్ అవ్వాలి, బాడీ ఎక్కడ బెండ్ అవ్వకూడదు. రైట్ లెఫ్ట్, బ్రీతింగ్ ని అనుసంధానం చేస్తూ చేయండి. రైట్ సెంటర్ లెఫ్ట్, సెంటర్ రైట్, సెంటర్ లెఫ్ట్, సెంటర్ రైట్, సెంటర్ లెఫ్ట్, సెంటర్. రిలాక్స్. రిలాక్స్ అన్నప్పుడు రెండు చేతులు ఫ్రీగా మామూలుగా వదిలేసి నించోవచ్చు. అంటే ఇక్కడ మీకు మేము కూడా అక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళమే గురుగారి దగ్గరే. కాబట్టి మనందరం స్టెప్ బై స్టెప్ నేర్చుకుని ఫాలో అప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ట్విస్టింగ్. ఇప్పుడు ఇదివరకు చేతులు ఎలా పెట్టుకున్నారో రెండు చేతులు మళ్ళీ అలాగే పెట్టుకోండి. పెట్టుకుని ట్విస్ట్ చేయాలి బాడీని. సేమ్ ట్విస్టింగ్ అదే లెఫ్ట్ రైట్. చూడండి, తలని బ్యాక్ కి తిప్పాలి, తల సైడ్, షోల్డర్ పై నుంచి బ్యాక్ కి. ఓకేనండి. చేతులు మామూలుగా ఎలాగ పెట్టుకుంటారు, ఇలా. భుజం మీదకి హెడ్. ఓకేనండి. సరే, స్టార్ట్ చేద్దాం. స్థితి స్థితి అనేటప్పటికి రెండు చేతులు కరెక్ట్ పొజిషన్ రావాలి. తర్వాత రైట్ అన్నప్పుడు రైట్ సైడ్, లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్. ఓకే. ఓకే. స్థితి రైట్, సెంటర్ లెఫ్ట్, సెంటర్ రైట్, సెంటర్ left, center, right, center, left, center, right, center, left, center. Relax. ఇప్పుడు నెక్ రొటేషన్ చేయాలి. సేమ్ ఇందాకట్లాగే స్థితి పొజిషన్కి వస్తారు. తర్వాత
రైట్ నుంచి లెఫ్ట్ కి స్లోగా హాఫ్ సర్కిల్ వచ్చేటప్పటికి బ్రీత్ ఇన్ అవ్వాలి, హాఫ్ సర్కిల్ వచ్చేటప్పటికి బ్రీత్ అవుట్ అవ్వాలి. చూడండి, అంటే ఇప్పుడు చూడండి, నేను రైట్ సైడ్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చేటప్పటికి బ్రీత్ ఇన్ అవ్వాలి, సెంటర్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఈ పార్ట్కి రివర్స్, ఈ సగం పార్ట్ వచ్చేటప్పటికి బ్రీత్ అవుట్ అవ్వాలి. ఓకేనండి, అందరూ స్థితి ఓకే. స్టార్ట్. బ్రీత్ ఇన్, రైట్ నుంచి స్టార్ట్ చేయండి, లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓన్లీ నెక్ నే రొటేట్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసి చేయండి, ఎవరికి వారు ఇండివిజువల్ గా ప్రాక్టీస్ చేయండి. 3 స్టార్ట్, 3 రౌండ్స్ చాలండి, 3 రౌండ్స్. ఓన్లీ నెక్ ని అబ్జర్వ్ చేస్తూ మెడ తిరుగుతుందా లేదా అన్నట్టుగా గమనిస్తూ చేయండి. స్లోగా బ్రీతింగ్ అనుసంధానం చేస్తూ చేయాలి, శ్వాసకి అనుసంధానం చేస్తూ చేయండి. 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత రిలాక్స్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్, ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ కి తిప్పారు కదా, అలాగే లెఫ్ట్ నుంచి రైట్ కి రివర్స్ లో 3 టైమ్స్ సేమ్ శ్వాసను అనుసంధానం చేస్తూ నెమ్మదిగా చేయండి. 3 రౌండ్స్ చేసి మళ్ళీ మామూలు పొజిషన్ కి రండి. లెఫ్ట్ నుంచి రైట్ కి స్లోగా, ఎంత అవకాశం ఉంటే అంత శ్వాసను అనుసంధానం చేస్తూ చేయండి, నెమ్మదిగా తిప్పాలి. కళ్ళు తెరిచే చేయండి, ఎవరు కళ్ళు మూయొద్దు, ఎందుకంటే మీరు అందరూ నేర్చుకుంటున్నారు కాబట్టి. కళ్ళు తెరిచే, బాగా ఎక్స్పర్ట్స్ అయిన తర్వాత కళ్ళు మూయాలి. ఇప్పుడు నేర్చుకునే స్థాయిలో ఉన్నాం కాబట్టి అందరం కూడా కళ్ళు తెరిచి, అక్కడ కూడా చెప్పేటప్పుడు కళ్ళు తెరిచే చేయమని చెప్పండి, ఎందుకంటే కొంత డౌట్ వస్తూ ఉంటుంది, అందువల్ల కళ్ళు తెరిచే చేయమని. నెక్స్ట్, అందరూ 2 చేతులు తిన్నంగా పెట్టి స్టాండింగ్ పొజిషన్ కరెక్ట్ పెట్టండి. నెక్స్ట్, షోల్డర్ స్ట్రెచ్. షోల్డర్ స్ట్రెచ్, 2 చేతులు చాపండి ముందు తిన్నగా, అలా తిన్నంగా చాపి పైకి 2 చేతులను ఇలా, దీన్ని షోల్డర్ స్ట్రెచ్ అంటారు. ఈ తిప్పినప్పుడు 2 అరచేతులు బయటకు ఉండాలి, ఇలా తిన్నంగా పైకి పెట్టండి, తిన్నంగా ఇలా, దూరంగా కాదు, మీ చెవులకు దగ్గరగా ఉండేటట్లుగా. ఎస్, రివర్స్ లో. ఓకే, అలా సరిపోతుంది. నెమ్మదిగా 2 చేతులు మధ్యకి, రిలాక్స్, స్లోగా. దీని తర్వాత షోల్డర్ రొటేషన్ అండి. ఇప్పుడు 2 చేతులను మీ యొక్క భుజములను పట్టుకొని ఇలా, ఓకే. ఇప్పుడు ముందు నుంచి వెనుకకు స్లోగా ప్రతిదీ శ్వాసను అనుసంధానం చేసుకుంటూ చేయాలి. శ్వాసను అనుసంధానం చేసుకుంటూ చేయండి, అప్పుడే మనకి యోగా చేసింది ఫలితం అనిపిస్తుంది. అలాగే 3 సార్లు ఫ్రంట్కి చేసినప్పుడు 3 సార్లు బ్యాక్ నుంచి ఫ్రంట్కి చేయండి. ఫ్రంట్ రొటేషన్, బ్యాక్ రొటేషన్. అయిపోయిన తర్వాత రిలాక్స్. తర్వాత మీ యొక్క 2 చేతుల్ని ఇంటూ పొజిషన్ లో పెట్టాలి. ఎలాగంటే ముందుకు చెప్పి వెనక్కి పెట్టాలి. ఇది చెప్పలేదు కదా, ఇది చెప్పలేదు, ఇది చెప్పలేదండి, ఇది చెప్పాను, ఇది చెప్పాను, ఇది చెప్పాలి. ఇంటూ చూడండి,
ఇప్పుడు మీ యొక్క రెండు చేతుల్ని బ్యాక్ కి ఇంటూ ఆకారంలో పెట్టాలి. ఇలా ఇంటూ ఆకారంలో రావాలి. షోల్డర్ టచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎంతవరకు అయితే అంతవరకు ప్రయత్నం చేయండి. ఓకే, రిలాక్స్. ఇప్పుడు ట్రంక్ మూమెంట్. ఇప్పుడు ట్రంక్ మూమెంట్ లో ఏం చేస్తారంటే ఇక్కడ చూస్తూ ఉండండి, ఇవి చేసుకుంటారు. ఇప్పుడు రెండు చేతుల్ని ముందుకు చాపండి. మీరు ఇక్కడ రండి, ఇక్కడికి వస్తే వాళ్ళకి కనిపిస్తుంది. కనిపిస్తుందా? సరే, అలా ఓకే. పైకి ఫ్యాన్ తగులుతుందేమో. ఇక్కడ సెంటర్ అయ్యండి, ఫ్యాన్ తగులుతుంది. ఇప్పుడు ట్రంక్ మూమెంట్ చూడండి ఒకసారి. రెండు చేతులు ముందుకు చాపాలి. దాని తర్వాత రైట్ సైడ్ నుంచి బ్యాక్ కి బెండింగ్ చూడండి. రైట్ సైడ్ నుంచి పూర్తిగా తిరిగిపోకూడదమ్మా, పూర్తిగా తిరిగిపోకండి. జస్ట్ మీ యొక్క చెయ్యి ఇలా తిన్నంగా చాపి అవతల చెయ్యి కరెక్ట్ గా ఇలా చూడండి, సరిపోతుందా? యువతల చేతికి అలా రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా? అందరూ చేతులు ముందు చాపండి, అందరూ ఫ్రంట్ కి. ఓకే, మీరు రైట్ సైడ్ నుంచి బెండ్ అవ్వండి. అందరూ రైట్ సైడ్ కి. చేతులు వెనక్కి వెళ్ళిపోకర్లేదు, కరెక్ట్ తిన్నంగా ఉంటే సరిపోతుంది. యువతల చేయి ఇంకా వెనక్కి. ఓకే, ఓకే. ఫ్రంట్, అనదర్ సైడ్, సేమ్ అలాగే చూడండి ఇంకా. ఓకే, ఫ్రంట్, రిలాక్స్. ఇలాగా మనం ట్విస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ వన్ నీ మూమెంట్. నీ మూమెంట్ అయినప్పుడు రెండు చేతుల్ని ముందుకి చాపాలి. కుర్చీలో కూర్చుంటే ఎలా ఉంటామో అలా అనమాట నీ మూమెంట్. రెండు చేతుల్ని ముందుకు చాపి ఎంతవరకు వీలైతే అంతవరకు నీస్ మీద బెండ్ అవ్వండి. దగ్గరికి, కొద్దిగా దగ్గరికి, అంత ఇలా. ఓకే, ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నం చేయండి. 1 2 3 4 5 6. ఓకే, రిలాక్స్. మీరు కూడా అక్కడ కౌంటింగ్ పెడితే వాళ్ళకి కొంత నెంబరింగ్ మీద అవగాహన ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యోగాసన తాడాసన సిరీస్ ఇది. ఇప్పుడు తాడాసనంలోకి రావడం ముందు, ఎందుకంటే మీరు ట్రైనర్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ పొజిషన్ లో ముందు వెళ్తున్నాం, ఏ పొజిషన్ లో వెనక్కి వస్తున్నామో తెలుసుకొని చేయాలి. లేకుండా ఏదో విధంగా వెళ్ళిపోతున్నాం కదా అనేది గుర్తుపెట్టుకోకూడదు. కరెక్ట్ గా అందరూ మీ యొక్క రెండు చేతుల్ని ముందుకు చాపండి. తాడాసన సిరీస్ కి రెండు చేతులు ముందుకు చాపింది ఇందాక చూసాను కదా. రెండు చేతుల్ని ఇలా కలపండి, ముందు కలపండి. తర్వాత రివర్స్ చేయండి. రివర్స్ చేసి స్లోగా పైకి పెట్టండి. పెట్టిన తర్వాత బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకి వెనక్కి పడిపోకుండా జాగ్రత్తగా అప్ చేయండి. అప్. రెండు యొక్క టోస్ మీద మీ యొక్క బటన్ వేళ్ళను బేస్ చేసుకొని నించండి. డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. రిలాక్స్. వెంటనే చేతులు దించకూడదు. స్లోగా మళ్ళీ ఎలా వెళ్ళారో అలాగే స్లోగా నెమ్మదిగా ముందు చేతులు రెండు కూడా ఇలా పైన
సైడ్ నుంచి రావాలి. ముందు ఇలా చేతులు ఇలా పెట్టారు కదా, ఇలా ముందు ఇలా అండి, ఇలా వదలాలి. ఇలా వదిలి తర్వాత ఇలా చేతులు సైడ్కి చాపి మళ్ళీ ఇలా రావాలి. ఓకే, అది ఈ ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి మనకు నచ్చినట్టుగా చేయడానికి అవ్వదు, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి. మీరు ఆసనాలకు వెళ్ళడం ఎంత ఇంపార్టెంట్ అవుతుందో వచ్చేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా రావడం కూడా జాగ్రత్తగా గమనించండి. ఓకే, నెక్స్ట్ వృక్షాసనం. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి, కొంచెం అలవాటు లేకపోయినా బ్యాలెన్స్ చేస్తూ కొంచెం ప్రయత్నం చేద్దాం. ముందు మీ యొక్క రైట్ లెగ్ ని మీరు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మీ యొక్క అనదర్ లెగ్ మీద పెట్టాలి, లెఫ్ట్ లెగ్ మీద పెట్టాలి. పెట్టిన తర్వాత మీరు ఈ యొక్క ఆసనం ప్రాక్టీస్ చేయాలంటే ముందు ఐ కాంటాక్ట్ బాగా మెయింటైన్ చేయాలి. ఐ కాంటాక్ట్ అంటే మీరు ఏదన్నా ఒక వస్తువుని కానీ ఏదైతే చూస్తున్నారో అటు ఇటు తిప్పకుండా కన్నుని క్లియర్ ఒక ఏకాగ్రతగా చూసినట్టయితే మీరు బ్యాలెన్స్ చేయొచ్చు. ట్రై చేయండి. చూడండి, ఎటువైపు చూస్తున్నారు అటువైపే. అందరూ బాగా చేస్తున్నారు. ఇప్పుడు నెమ్మదిగా ఏ కాలు అయితే ఉన్నదో ఆ కాలు నెమ్మదిగా దించి తర్వాత చేతులు దించండి. ఓకే, ఈ రకంగా మీరు వృక్షాసనం కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ కానీ కళ్ళు అటు ఇటు తిప్పకుండా మీరు కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసి చూడగలిగితే మీరు ఖచ్చితంగా చేయగలరు, కష్టమైతే కాదు. ఇప్పుడు అనదర్ లెగ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ రైట్ లెగ్ చేశారు కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ లెగ్ చేయండి. ముందు కాళ్ళను బ్యాలెన్స్ చేయండి. ఓకే, ఎంతవరకు వీలైతే అంతవరకు. ముందు ఐ కాంటాక్ట్ కరెక్ట్ గా మెయింటైన్ చేయండి. వన్, 2, 3, 4, 5, 6. ఓకే, కాలు దించండి ముందు, తర్వాత చేయి దించాలి. కాబట్టి నెమ్మదిగా నేర్చుకోండి, కంగారు అయితే పడద్దు. స్టెప్ బై స్టెప్ మీకు 5 days ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయగలరు. ఓకే, ఇప్పుడు పాదహస్తాసన. 2 చేతులను పైకి తీసుకొని ముందుకు వంచుతూ ఫ్రంట్ నుంచి బ్యాక్, ముందు నుంచి బ్యాక్, అది తర్వాత అది. ఫస్ట్ డెమో చూడండి ఎలా చేస్తున్నారు ఆవిడ. ముందుకు చేతులు చెప్పాలి, అది కాదు పాదహస్తాసనం. చూడండి, ముందుకు చేతులు చాపారు, పైకి ఎత్తారు, తర్వాత అలా ముందుకు వంగారు, డౌన్ చేయాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు కాళ్ళకి అంతే, కాళ్ళు బొటన వేళ్ళు అంతే ప్రయత్నం చేయాలి. మొదటి రోజు కొంచెం కష్టంగా ఉన్నంటే అలవాటు అవుతుంది. తర్వాత ముందుకు అదే చేతుల్ని అలా పైకి లేచి సైడ్ నుంచి తీసుకొని రిలాక్స్ అవ్వాలి. ఓకేనండి, దీన్ని పాదహస్తాసన. పాదహస్తాసన ఆసనం పేరు కూడా మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, పాదాలు ముట్టుకునే ఆసనం కాబట్టి పాదహస్తాసనం. ఓకేనండి, ఈ పాదహస్తాసన అయిపోయిన తర్వాత అర్ధచక్రాసనం. అర్ధచక్రాసనం అంటే మీ యొక్క 2 చేతులను ఇలా చూడండి, మీ యొక్క నడుము మీద పెట్టుకొని కొద్దిగా మీ ఎంత వీలైతే అంత పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకొని బెండ్ అవ్వాలి. ప్రతిదీ కూడా శ్వాసను అనుసంధానం చేస్తూ స్లోగా చేయాలి. ఓకేనా, మీ యొక్క సీట్ ని పట్టుకునేలా ఉండాలి మీ హ్యాండ్స్. సో మీ బ్యాలెన్స్ చేసుకొని నించోండి, కొంచెంగా వంగండి బ్యాక్ కి. ఓకే ఓకే, నవ్వొద్దండి, పట్టేస్తాయి మళ్ళీ. మీరు సీరియస్ గా చేయాలి, ఎంతవరకు వీలైతే అంత. ఓకే, నడుము వంచాలి. ఓకే, రిలాక్స్. మళ్ళీ ఒకసారి చేస్తారా?
ఒకసారి కరెక్ట్ గా చేయండి. ఓకే, తల వంచడంతున్నారు, నడుము కూడా వంచాలి తలతో పాటు. ఓకే, రిలాక్స్, స్లోగా, ఎక్కువ వంచేయకండి ఎందుకంటే ఒకసారి పట్టేస్తుంది కాబట్టి పడిపోయే ఇబ్బందులు కూడా ఉంటుంది. ఎంతవరకు వీలైతే అంతవరకు సాధన చేయండి. ఇప్పుడు అర్ధచక్ర త్రికోణాసనం. త్రికోణాసనంలోకి వెళ్లే ముందు ఒకసారి ఇక్కడ డెమో చూడండి. త్రికోణాసనంకి రెండు కాళ్ళను చాపి రైట్ సైడ్ చూడండి, ఇలా తిరిగి చేయండి, ఇలా తిరిగి చేయండి. ముందు డెమో చూడండి, డెమో చూడండి అమ్మా, మీ డెమో చూడండి. చేతులు ముందు రెండు కాళ్ళను చాపి ఇటు సైడ్ అయితే ముందు రైట్ లెగ్ చేస్తారు కాబట్టి ఏ పాదం అయితే ఉంటుందో ఆ పాదం రైట్ సైడ్ కి తిప్పాలి. చూడండి, రైట్ సైడ్ తిప్పారు కదా, ఇటువైపు ఉందితే అటువైపు. అదే లెఫ్ట్ సైడ్ చేయమన్నప్పుడు లెఫ్ట్ సైడ్ పాదాన్ని తిన్నంగా తిప్పాలి. ఓకే, ఇలా ఉండిన తర్వాత సేమ్ సైడ్ కి బెండ్ అవ్వాలి. సైడ్ కి ఎంత అయితే అంత. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూడండి. ఓకే, ఇలా ఉంటాం కదా, ఇలా రైట్ లెగ్ ని బెండ్ చేసి ఇప్పుడు పైకి లేచినప్పుడు సైడ్ సైడ్ ఇంకా చూడండి, ఇలా ఇంకా చూడండి. ఓకే, సైడ్ కి బెండ్ అయ్యేవాళ్ళు చేతులు పైకి ఎత్తే ఆ అరిచేయి ఏదైతే ఉందో ఇలా చూపిస్తున్నారు కదా, ఆ అరిచేతి వైపు మీ తలను చూడాలి. మీ తలతో ఈ అరిచేయడం చూస్తూ ఈ యొక్క వేరే చెయ్యి ఉంటుంది కదా, ఆ చెయ్యి మీ బొట్టన వేళ్ళని పట్టుకునేలా ఉండాలి. ఓకేనండి. ఓకే, అందరూ కాళ్ళని కొంచెం దూరం పెట్టండి, ఎంతవరకు అయితే అంత మీరు బెండ్ అవడానికి. ఇంకా కొంచెం పెట్టండి. ఓకే, ఓకే, రైట్ సైడ్ అనేటప్పటికి పాదాన్ని ఏం చేయాలి, రైట్ సైడ్ తిప్పాలి. తిప్పి హోల్డ్ చేయండి, బెండ్. మీ యొక్క తలను స్లాబ్ వైపు చూసేలా చూడండి. చెయ్యి తిన్నంగా ఉండాలి, చేతులు ఇంకా బెండ్లు అవుతున్నాయి, తిన్నంగా పెట్టండి. ఎస్, ఓకే, గుడ్, బాగా చేయగలుగుతున్నారు. నెక్స్ట్ రిలాక్స్, నెమ్మదిగా లేచి మళ్ళీ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ కాళ్ళని తిప్పాలి, లెఫ్ట్ సైడ్ యాంకిల్ తిప్పండి. ఓకే, ఎక్కువ దూరం సాగదీశారు అనుకోండి, మీ ఫ్లెక్సిబిలిటీని బేస్ చేసుకొని తిప్పండి. ఓకేనా, ఎక్కువైతే ఇబ్బంది పడతారు. ముందుకు వంగిపోతున్నారు, ముందుకు కాదు, సేమ్ మీ నడుము ఎలా ఉందో తిన్నంగా సేమ్. ఎస్, ఎంతవరకు అయితే అంతవరకు వంగండి, పర్వాలేదు. మోకాళ్ళు ఉంచొద్దు. ఓకే, రిలాక్స్. కొంచెం కష్టంగా ఉంటుంది ఫస్ట్ డే కాబట్టి 5 days అలవాటు అయిపోయి వాళ్ళ ట్రైనింగ్ ఇస్తే మీరు ఫ్లెక్సిబుల్ అయిపోతారు. ఓకే, ఇంకా ఇది స్టార్టింగ్ కాబట్టి అన్ని జనరలైజ్ చేసి సింపుల్ గా మీకు ట్రైన్ చేయడం కోసం అందరికి ఫ్లెక్సిబుల్ గా ఉండేవి నేర్పుతున్నారు. ఓకే, నెక్స్ట్ భద్రాసనం. అందరూ కూడా ముందు రిలాక్స్ గా కూర్చోండి కింద. రేపు మాత్రం అందరూ కూడా యోగా డ్రెస్ తీసుకుని రావాలి. యోగాకి కంఫర్ట్ ఉండే డ్రెస్ మాత్రం వేసుకోండి. టైట్ ఫిట్ వద్దు, వైట్ ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి, లేకపోతే చున్నీలు వేసుకోండి. ఏమా చున్నీలు మాత్రం కొంచెం పొడవు ఉండాలి. చున్నీలు మీరు క్రాస్ కట్టుకున్నా సరే మీకు సరిపోతుంది సైజ్. ఓకేనా, ఇక్కడ ఫొటోస్ చేస్తున్నారు కదా, ఫొటోస్ చేస్తారు చాలా వీడియో షూటింగ్ అవుతుంది, అన్నీ అవుతుంది కదా. తర్వాత లేడీస్కి మళ్ళీ చాలా సమస్య ఏర్పడుతుంది. మళ్ళీ జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా రెస్ట్ తెచ్చుకుంటూ ఉండాలి, జాగ్రత్త చేయాలి. ఇప్పుడు ఈ ఆసనం చేస్తారో మీకు ఎలా తెలుస్తుంది సార్. భద్రాసనం. ఇప్పుడు భద్రాసనం డెమో చూడండి. మీ యొక్క రెండు పాదాలు చేతులు కలిసినట్టుగా రెండు పాదాలు కలిసి ఎంతవరకు వీలైతే అంతవరకు వెనక్కి సీతాకోక చిలక మాదిరి అలాగా రెండు రెక్కలను చాచుకుంటూ ఎలాగ ఉంటుందో అలాగ దగ్గర కూర్చోవాలి. యాక్చువల్గా బటర్ఫ్లై అంటారు, కానీ అందులో మనం రెండు తొడల్ని కొట్టడం వల్ల కొంచెం లెగ్స్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం చేయక్కర్లేదు,
జస్ట్ భద్రాసనం ఎంత వీలైతే అంత కాళ్ళను వెనక్కి నొక్కి పెట్టుకుని రెండు అరచేతులతో రెండు పాదాలని గట్టిగా పట్టుకొని ఉంటే చాలు, అంతే. పంజాబీ డ్రెస్ వేసుకుంటే కంఫర్ట్ గా ఉంటుంది, చీరలు అంత కంఫర్ట్ గా ఉండవు. సరే, ఓకే, రిలాక్స్. నెక్స్ట్ చాలా ముఖ్యమైన ఆసనం వజ్రాసనం. ఈ వజ్రాసనం గొప్పతనం ఏంటంటే వజ్రం తిన్నా అరిగిపోతుంది అన్నంత గొప్పది వజ్రాసనం. అందుకే వజ్రాసనం అని ఎందుకన్నారంటే భోజనం చేసిన తర్వాత వేయగలిగే ఆసనం ఈ వజ్రాసనం ఒక్కటే. చూడండి, ఎలా పడితే అలా వెళ్ళకూడదు, అది చెప్తాం. భోజనం చేసిన తర్వాత వేసే ఆసనం ఇది. భోజనం డైజెస్ట్ అవ్వలేనప్పుడు మీరు ఈ యొక్క ఆసనం వేసినట్టయితే మీ తిన్న ఫుడ్ డైజెస్ట్ అయిపోతుంది. కాబట్టి భోజనం చేసిన తర్వాత వేయగలిగే ఆసనం ఇది. కాబట్టి ఎవరికైనా అజీర్ణం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఎలా వేయాలి, ఫస్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేస్తే బాగానే వస్తుంది. ఇప్పుడు అది ఎలా వేయాలి, ఎలా వెళ్ళాలో కూడా ముందు చెప్తాము. చూడండి, ముందు రెండు పాదాలని ముందుకు ఇలా చాపండి, ఇలా చాపండి. అందరూ చాపారండి. చాపిన తర్వాత మీ యొక్క రైట్ లెగ్ ని నెమ్మదిగా బ్యాక్ తీసుకెళ్ళండి ఈ విధంగా. తర్వాత ఆ కాలు మీద కూర్చొని మీ యొక్క లెఫ్ట్ లెగ్ ని కూడా తీసుకెళ్ళండి. చూడండి, బ్యాక్ సైడ్ మీ యొక్క పాదాలు ఇలా ఉండాలి, ఇలా కనిపించేయండి, అలా ఉండాలి. కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. బాగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అయితే ఇబ్బంది పడొద్దు, కానీ పర్వాలేదండి అనుకున్న వాళ్ళు చేయండి. ఓకేనండి. దీన్ని వజ్రాసనం అంటారు. వజ్రాసనంలో కూర్చుంటే వజ్రం కూడా అరిగిపోతుందనే ఉద్దేశంతో వజ్రాసనం అని చెప్పి అంటారు. ఇది వజ్రాసనం. నెక్స్ట్ వజ్రాసనం నుంచి అర్ధ వృత్తాసనం చేయాలి. ఓకేనండి. అందరూ వజ్రాసనంలోంచి అలా మోకాళ్ళ మీద నించండి. ఇప్పుడు మీ యొక్క రెండు చేతుల్ని వెనక్కి తిప్పి మీ యొక్క నడుము మీద పెట్టుకొని ఎంతవరకు వంగగలుగుతున్నారో అంతవరకు. దీన్ని అర్ధ వృత్తాసనం అంటారు. నెమ్మదిగా అర్ధ ఉష్ట్రాసనం. నవ్వద్దు, సీరియస్ గా చేయండి. మీ యొక్క నడుము స్పైన్ కట్ పట్టుకున్నట్టు రిలాక్స్. నెమ్మదిగా మీ యొక్క ముందుకు వంగి రెండు చేతుల్ని పక్కకు పెట్టుకోండి. దీన్ని అర్ధ ఉష్ట్రాసనం అంటారు. రిలాక్స్ అవ్వాలి, విశ్రాంతి. గబగబా మీకు అయిపోద్ది, మరి వాళ్ళకి అవ్వద్దు, వాళ్ళు చెయ్యొద్దు, వాళ్ళకి అలవట్లేదు. ఓకే, ఇంకా వజ్రాసనంలోనే ఉండాలి, మీరు మామూలు ఆసనంకి రావద్దు. నెక్స్ట్ వజ్రాసనంలో చెప్తాను, వజ్రాసనం నుంచి బయటికి రండి అని చెప్పేదాకా వజ్రాసనంలో ఉండాలి. ఓకే, ఇప్పుడు వజ్రాసనంలోనే వర్తన్నాసనం చేయాలి. ఉష్ణాసనం అంటే మీ యొక్క రెండు చేతుల్ని ఇలా పైకి వెళ్ళి మీ యొక్క పాదములు మడమలు ఉన్నాయి కదా, ఆ మడమలను పట్టుకోవాలి. చూడండి, ఆ విధంగా ముందు నెమ్మదిగా రెండు చేతుల్ని పైకెత్తండి. లేదండి మేము రెండు చేతుల్ని పైకెత్తలేము అనుకున్నారు అనుకోండి, ముందు రెండు పాదాలని పట్టుకొని ఎంతవరకు లేవగలిగితే అంతవరకు లేకండి. వెనక నుంచి ముందు కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని రెండు పాదాలని పట్టుకొని ఎంతవరకు వంగగలిగితే అంతవరకు వంగండి. ముందు నుంచి చూపించండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా 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 పట్టుకొని ఇలా లెగ్గలిగితే ఇలా లెగ్గండి, ఇలా అయితే ఇలా ఒకటి, ఇలా ప్రయత్నం చేయాలి మరి. ఓకే, రిలాక్స్. ఫస్ట్ డే కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం రేపటి నుంచి డ్రెస్సులు వేసుకొని వచ్చినట్టయితే ఇంకా కంఫర్ట్ గా ఉంటుంది. సో డ్రెస్సులు వేసుకొని రావడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు అందరూ కూడా వజ్రాసనంలోనే కూర్చొని ఉండండి. సశంకాసనం అంటే రెండు చేతుల్ని ముందుకు చాపి
చిన్నపిల్లలు చూడండి బోర్లా పడుకొని ఏడుస్తున్నట్టు పడుకుంటారు చూసారా, అలాగా రెండు చేతుల్ని ముందుకు చాపి అలా పడుకోవాలి. వెనక నుంచి ముందుకెళ్ళాలి, వెనక నుంచి ముందుకి, అంటే అదే సేమ్ అలా కాళ్ళని చాపాలి ఇలా. కొంచెం కాళ్ళని చాపండి, రెండు కాళ్ళని కొంచెం దూరం పెట్టండి. ఒకసారి వెనక్కి రండి, వజ్రాసనంలో కూర్చొని చెప్తాను. అమ్మ ఒక్కసారి వజ్రాసనంలో కూర్చోండి, ఇవి చెప్తారు చూడండి ఒకసారి. రెండు కాళ్ళను చాపండి. మూడో రౌండ్ చేయలేడు, కలిసిపోతున్నారు ఇవి. ముందుకి చాపుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి అలాగే చాపుకుంటూ బ్యాక్ రావాలి. ఓకేనా? చూడండి, మీ మీ మోకాళ్ళ దగ్గర చేతులు పెట్టి ముందుకు వెళ్ళాలా. తర్వాత మళ్ళీ సీట్ లేకుండా మళ్ళీ అలాగా వెనక్కి వెళ్ళి లెగాలి. కాసేపు ఉండండి. సీట్ లెక్కకూడదు. ఓకే, రిలాక్స్. సేమ్ అదే విధంగా బ్యాక్ కి. దీన్ని సశంకాసనం అంటారు. ఏమండి, గుర్తుపెట్టుకోవాలి. ఆసనాల పేర్లు కూడా మీకు లిస్ట్ ఇస్తున్నప్పటికీ కూడా పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సశంకాసనం. ఓకే, నెక్స్ట్ ఉత్తాన మండుకాసనం. ఇప్పుడు చేతుల్ని ఇంటూ కదా, ఇంటూ మాదిరి మామూలు కూర్చొని సిట్టింగ్. ఇప్పుడు వజ్రాసనం నుంచి బయటకు వచ్చా. ఇప్పుడు అదే 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 వజ్రాసనంలో వజ్రాసనం లేదండి, ఇంకా వజ్రాసనం దూరం తీసుకోవాలి. వజ్రాసనంలోనే రెండు కాళ్ళను దూరంగా పెట్టాలి. అంటే ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, ఇదిగోండి ఇలా. వజ్రాసనంలో దూరంగా ఉండి చేతుల్ని ఇలా పెట్టండి, ఆయన పెట్టినట్టుగా. ఇందాక స్టాండింగ్ లో ఇంటూ పెట్టారు కదా, సేమ్ వజ్రాసనంలో ఉండి ఇంటూ పెట్టాలి. అయిపోతే క్లోజ్ చేసి అయిపోతే నేను చేస్తాను. ఓకే ఓకే, దీన్ని ఉత్తాన ముక్తాసనం అంటారు. ఓకే, నెక్స్ట్ వక్రాసనం చేయాలి. ఉత్తాన మండుకాసనం. నెక్స్ట్ ఇప్పుడు వజ్రాసనం నుంచి రిలాక్స్ అవ్వాలి. ఎలా రిలాక్స్ అవ్వాలో చూడండి. ఇందాక రైట్ లెగ్ ఎలాగైతే బ్యాక్ పెట్టి లెఫ్ట్ లెగ్ పెట్టారో సేమ్ అలాగే బయటికి రావాలి. చూడండి ఇలా. మళ్ళీ లెఫ్ట్ లెగ్ ని కూడా అలా ముందుకు తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు రెండు కాళ్ళని ముందుకు చాపండి. చాపిన తర్వాత రిలాక్స్ అవ్వాలి అనుకున్నప్పుడు దండాసనం. ఇలా రెండు చేతుల్ని ఇలా చాపి అమ్మయ్య అనిపించేలా రిలాక్స్ అవ్వాలి. అంటే మనం చేసిన ఆసనాలకి రిలాక్స్ అనమాట. దీన్ని దండాసనం అంటారు. ఓకేనండి, దండాసనం అయినప్పుడు మనం ఆసనం చేసినప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు రెండు చేతుల్ని చాపి వెనక్కి ఇలా రిలాక్స్ అవ్వచ్చు. దీన్ని దండాసనం అంటారు. ఇప్పుడు దండాసనం తర్వాత వక్రాసనం చేయాలి. వక్రాసనం ఎలా చేయాలో ముందు చూడండి, తర్వాత మీరు చేద్దరు. ముందు చూడండి ఆవిడ ఎలా చేస్తున్నారు. అదే అదే వక్రాసనంకి ఇదే కదా. దండాసనం లేదు కదా అక్కడ, మధ్యలో ఉంది. ఓకే ఓకే, ఇది వక్రాసనం కదా. ఓకే ఓకే ఓకే, వక్రాసనానికి వెళ్ళే ముందు రెండు చేతులను ఇలా చాపి ఇలా చూడండి. ఆవిడ ఎలా కూర్చున్నారో అలా కూర్చోండి. నడుము తిన్నంగా స్టిఫ్ గా పెట్టండి. బ్యాక్ బెండ్ అవ్వద్దు, తిన్నంగా. ఓకే, ఇప్పుడు వక్రాసనం రైట్ లెగ్
చూడండి, ఈ యొక్క రైట్ లెగ్ ని ముందుకు పెట్టి ఈ యొక్క లెఫ్ట్ లెగ్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఈ లెఫ్ట్ హ్యాండ్ ని ఇలా చేయి వంచి ఇది ఆపోజిట్ లో పట్టుకోవాలి. మీరు రైట్ లెగ్ ని ముందు ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసారా, కంగారు పడద్దు, ముందు రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. రైట్ లెగ్ ఫోల్డ్ చేస్తే ఆపోజిట్ హ్యాండ్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్ పైకి ఎత్తండి. ఎత్తారా? ఎత్తిన తర్వాత ఈ ఫోల్డ్ చేసిన లెగ్ ఉంది కదా, ఆ లెగ్ కి సైడ్ నుంచి ఇలా ఎంతవరకు వీలైతే అంతవరకు మడమను పట్టుకోండి. లోపల నుండి మీరు ఏ లెగ్ అయితే ఎత్తారో ఆ లెగ్ కి ఆపోజిట్ హ్యాండ్ ని వెనక నుంచి నొప్పి పెట్టి పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ డెమో చూడండి, మీకు తెలుస్తుంది. ఓకేనా? ఆపోజిట్ లెగ్. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడే ఆసనం. దీన్ని వక్రాసనం అంటారు. మీకు అందరూ బాగానే చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏ హ్యాండ్ అయితే ఉందో ఆ హ్యాండ్ పైకి ఎత్తి నెమ్మదిగా కాళ్ళను ముందుకు చాపాలి. రిలాక్స్. ఓకే, ఇప్పుడు రైట్ లెగ్ అయింది కదా, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అలాగే చేద్దాం. రివర్స్ లో ఉన్న రైట్ హ్యాండ్ అలా పట్టుకొని చేయాలి. చేయండి. రివర్స్ లో లెఫ్ట్ హ్యాండ్. ఓకే, తలను వెనక్కి తిప్పాలి. ఎంతవరకు ఉండగలిగితే అంత. ఓకే, అందరూ బాగా చేస్తున్నారు. ఓకే, ఒక 5 days అయ్యేటికి మీరు బెస్ట్ ట్రైనర్స్ అవుతారు, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, రిలాక్స్. ఇప్పుడు అందరూ చేసి అలసిపోయారు కదా, కాసేపు రిలాక్స్ అవుతారా? రిలాక్స్ ఎలా అవుతారో ఇప్పుడు ఒక ఆసనం ద్వారా చేద్దాం. ఇప్పుడు అందరూ కూడా ముందుకి బొమ్మల్లో పడుకోండి. ఇలా తల ముందుకి పెట్టుకొని బొమ్మల్లో చిన్నపిల్లలు ఎలా పడుకుంటారో అలా పడుకోండి. 2 చేతుల్ని చాపి చూడండి. అందరూ పడుకున్నారు కదా, అందరూ టీవీ పొజిషన్కి రండి. టీవీ చూస్తారు, ఎలా చూస్తారు అలా పడుకొని, టీవీ చూసినాడు ఎలా పట్టుకుంటారు అలా పట్టుకోండి. అందరూ టీవీ చూడడం, టీవీ ఎలా చూస్తారు పడుకొని, బొమ్మలు అలాగే చూడండి ఒకసారి. ఇప్పుడు అలా చూస్తూ అప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మకరాసనం ఎలా చేయాలో. మకరము అంటే మొసలి నీటిలో ఎలా పడుకొని రిలాక్స్ అవుతుందో మనం ఇప్పుడు అలా రిలాక్స్ అవుతాం అనమాట. ఇప్పుడు 2 చేతుల్ని కూడా చూడండి. ముందు చూడకుండా ఎలా చేస్తారు మీరు? టీవీ పొజిషన్ లో మీరు ఉంటే ఈవిడ చేస్తుంది, మీరు చూడొచ్చు. చేసిన తర్వాత మీరు చేద్దాం మకరాసనం. ఎందుకంటే డెమో అక్కడ మీరు ఇక్కడ మీరు నేను చెప్పినంతగా మీరు అక్కడ చెప్పాలి. మీరు వినలేదనుకోండి ఇబ్బంది పడతారు. నేను చెప్తాను ఒకటి. ముందు 2 చేతుల్ని ఇలాగా ఒక వేళ్ళ మీద, ఫింగర్స్ మీద ఇలా టచ్ చేసుకొని ఉండాలి. తర్వాత తిన్నంగా కిందన పెట్టినప్పుడు మీ యొక్క తల వచ్చి ఈ యొక్క 2 చేతుల మధ్యలో పడుకునేలా ఉండాలి. ఓకేనా? మీ యొక్క కాళ్ళను కొంచెం దూరంగా చాపి మడమలు లోపలికి ఉండాలి, బొటన వేళ్ళు పైకి ఉండాలి. చూడండి, మడమలు లోపలికి ఉండాలి, బొటన వేళ్ళు పైకి ఉండాలి. పూర్తిగా చాపి రిలాక్స్ గా హాయిగా పడుకుంటే ఎంత బాగుంటుందో అంత అలా పడుకున్నట్టు ఉండాలి. అది దాన్ని మకరాసనం అంటారు. ఓకేనా? అర్థమైంది అందరికీ? 2 ఫింగర్స్ టచ్ అయ్యేటట్లుగా మీ హెడ్ ఒక సైడ్కి రైట్ సైడ్ కి పడుకొని హాయిగా 2 కాళ్ళను చాపి మడమలు వెనక్కి మెడలు లోపలికి ఉండేటట్లుగా, బొటన వేళ్ళు పైకి ఉండేటట్లుగా పడుకోవాలి. దీన్నే మకరాసనం అంటారు. రిలాక్స్ అవుతున్నారు అందరూ? ఓకే, రిలాక్స్. రండి, మళ్ళీ టీవీ పొజిషన్కి రండి. ఇప్పుడు భుజంగాసనం ఏంటి? భుజంగాసనం. ఆసనం పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, భుజంగాసనం అంటే మీ యొక్క ఈ టీవీ పొజిషన్ లో ఉన్న చేతుల్ని 2 భుజముల్ని పక్కకి, 2 చేతుల్ని మీ భుజాల పక్కకి తీసుకొచ్చి ఈవిడ ఎలా అయితే ఉందో అలా 2 కాళ్ళను పక్కకి తీసుకొచ్చేయాలి.
సేమ్ రెండు కాళ్ళను పక్కకి మామూలుగా దగ్గరికి తీసుకొచ్చేయండి. రెండు బొటన వేళ్ళు కలిసేలాగా చూడండి. ఒకసారి ఇంకోండి ఇలా ఇలా ఉన్నాయి కదా, ఇలా ఉన్నాయి చూడండి, ఇలా ఇలా ఉండాలి కిందకి. ఓకేనా? కనిపించండి. రెండు భుజాలు పక్కన పెట్టి, రెండు చేతులు పక్కన పెట్టి మీరు స్పైనల్ కార్డ్ వరకు కొంతవరకు అంటే కరెక్ట్ గా మీ నాభి భాగం బొడ్డు భాగం దాకా లేవటానికి చూడండి. ఇంకా పైకి లాగకూడదు, ఓన్లీ బొడ్డు భాగం వరకు మాత్రమే స్ట్రెచ్ అవ్వండి. స్ట్రెచ్ నవ్వద్దు, నడుము పట్టేస్తుంది. మీరు అలా చేసి చాలా సీరియస్ గా చేయండి. ఓకే, చేతులు పక్కకి దగ్గరికి పెట్టుకునేలాగా ప్రయత్నం చేయండి. ఎక్కువ పైకి లేగవద్దు, నాభి బొడ్డు భాగం వరకు మాత్రమే, నాభి వరకు. ఓకే, రిలాక్స్. రిలాక్స్ అయినప్పుడు మళ్ళీ మకరాసనంలోకి వెళ్ళిపోయి రెండు కాళ్ళను చాపి మడమలు లోపలికి పెట్టుకొని రిలాక్స్ అవ్వడం. ఓకే, రిలాక్స్. నెక్స్ట్ శలభాసన్. మళ్ళీ టీవీ పొజిషన్కి రండి. ఇప్పుడు శలభాసనం ఎలా చేయాలంటే అందరూ చూడండి అమ్మా. టీవీ పొజిషన్లోకి వస్తే మీకు తెలుస్తుంది శలభాసనం. ఇప్పుడు ఉండండి, పూర్తిగా చెప్పేస్తే వాళ్ళకి ఎలా తెలుస్తుంది. మీ యొక్క రెండు చేతుల్ని మీ నడుం పక్కకు పెట్టుకోండి. ముందు రెండు చేతుల్ని నడుం పక్కకి, అంటే పక్కకి నడుం పక్కకి పెట్టుకున్న తర్వాత రెండు అరిచేతుల వైపు తిప్పుకొని మీ యొక్క తొడల కింద పెట్టుకోండి, టైస్ కింద పెట్టుకోండి. పెట్టుకొని వెనక కాళ్ళతో మీ యొక్క టైస్ సపోర్ట్ ఇస్తూ కొంచెం కొంచెంగా పైకి లేపండి. టైస్ తో లేపండి, రెండు కాళ్ళు విడదీయకూడదు, రెండు కాళ్ళు కలిపే శలభాసనం అంటారు. కొంచెం పైకి ఎత్తండి. ఇంకా టైస్ తో సపోర్ట్ ఇచ్చి రెండు కాళ్ళను కలిపే ఉంచండి. పూర్తిగా బెండ్ చేయకూడదమ్మా, తిన్నంగా పెట్టే మీరు టైస్ తో సపోర్ట్ ఇచ్చి బ్యాక్ లెగ్ ని అలా ఫ్రంట్ అప్ చేయండి. ఓకే, ఓకే, రిలాక్స్. కాళ్ళను ముందుకు దించి తర్వాత మీ యొక్క చేతులను పైకి పక్కకి తీసుకురావాలి. ఓకే, రిలాక్స్. రిలాక్స్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు రైట్ సైడ్ బెండ్, రైట్ సైడ్ తిరగండి. మీరు రైట్ సైడ్ అని మామూలుగా ఎలా తిరగండి. చూడండి ఇవి ఎలా తిరుగుతుందో. మీ యొక్క చేతిని ముందుకు చాపి చేయి ముందుకు చాపండి. విష్ణుమూర్తి పడుకున్నట్టే పడుకుంటారు కానీ చేతులు ముందుకు చాపుతారు. విష్ణుమూర్తి పడుకున్నట్టు రైట్ సైడ్ ముందు పడుకుంటారు, రైట్ సైడ్ పడుకోండి. పడుకున్నారా? విష్ణుమూర్తి పడుకున్నట్టు పడుకుంటారు, చెయ్యిని మాత్రం ముందుకు చాపండి. ఆ చెయ్యి విష్ణుమూర్తి చెయ్యిలా కాకుండా చెయ్యిని ముందుకు చాపండి. ముందుకి ఆ చేతిని పడుకోండి అంతే. చెయ్యే తలగాళ్ళలాగా అనమాట. ఓకే, ఇప్పుడు మీ యొక్క ఎడమ చేతిని ముందుకు సపోర్ట్ తీసుకొని లేవాలి. అది పద్ధతి. ఇప్పుడు తర్వాత చెప్తాను అది. ఇప్పుడు అందరూ కూడా వెలకలా పడుకోండి. వెల్లకలా పడుకోండి. రెండు చేతుల్ని పక్కకి చాపి పడుకోండి రిలాక్స్ గా. దీన్ని శవాసనం అంటారు, అలాగే అమృతాసనం కూడా అంటారు. శవాలు మాట్లాడితే ఏంటండి, మీరు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి, మీరు శవాసనం వేయలేనట్లు లెక్క. ఇప్పుడు రెండు చేతుల్ని పక్కకు పెట్టారు కదా, రిలాక్స్ అవ్వాలంటే మన యొక్క సూర్య నమస్కారాలు చేసిన తర్వాత కానీ ఏ ఆసనాలు చేసిన తర్వాత కానీ రిలాక్స్ అవ్వాలన్నప్పుడు ఇలాగా రిలాక్స్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మీరు చేయబోయే ఆసనం సేతుబంధాసనం. సేతుబంధాసనం ఎలా చేయాలో ఒకసారి మీరు అందరూ చూడాలి. ముందు ఒకసారి అందరూ మళ్ళీ ముందుకు ఒక్కసారి అలా చూడండి. ఒకసారి మళ్ళీ ముందుకు చూడండి. సేతుబంధాసనం చూడండి. అందరూ ఒకసారి చూడండి అమ్మా, తిరిగి చూడండి. మేడం గారు వైట్ డ్రెస్ చూడండి, ఇక్కడ మేడం గారు చేస్తున్నారు. ఒకసారి చూడండి, ఫస్ట్ నుంచి చేయండి.
చూడండి, ముందు రెండు చేతుల్ని చాపి ముందు మామూలుగా పడుకున్నారు కదా. పడుకున్న తర్వాత మీ యొక్క మోకాళ్ళను ముందుకి వెనక్కి లాగి రెండు యొక్క పాదాలు మడమలు ఉన్నాయి కదా, మడమలను పట్టుకొని మీ యొక్క నడుం భాగాన్ని పైకి లేగవాలి. ఓకేనండి. చూడండి, ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఎవరు నవ్వద్దు, ఎందుకంటే మీరు నవ్వినట్టయితే ఇక్కడ మళ్ళీ ఏదైనా పాట పట్టేస్తుంది. కాబట్టి మీ యొక్క రెండు మడమల్ని పట్టుకొని నడుం భాగాన్ని పైకి లేపుతూ శ్వాస అనుసంధానం చేయాలి. మేడం గారు లాస్ట్ లో చేయండి. మళ్ళీ మీరు అక్కడ డెమో ఇచ్చినట్టు ఇక్కడ చేయకపోతే అక్కడ అర్థం అవ్వదు. పొజిషన్ లోకి ఎలా వెళ్ళాలో ఎలా రావాలో తెలియదు కదా. మడమలను పట్టుకొని నడుం భాగాన్ని పైకి లేపాలి. దీన్ని సేతుబంధాసనం అంటారు. ఓకే, రిలాక్స్. నెమ్మదిగా నడుమును కింద గురించి తర్వాత మీ యొక్క కాళ్ళను ముందుకు చాపాలి. రిలాక్స్ అవ్వండి మేడం, రిలాక్స్. లాస్ట్ లో రిలాక్స్ అవ్వండి. గ్రీన్ డ్రెస్. ఓకే, పడుకోండి 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 పడుకోండి. రిలాక్స్ అవ్వండి చాలు. కాళ్ళ ముందుకు చాపండి, తిన్నంగా పెట్టండి. ఇప్పుడు రెండు చేతుల్ని పక్కన పెట్టి ఉత్తాన పాదాసనం. మీ యొక్క కాళ్ళను 45 డిగ్రీస్ యాంగిల్లో రెండు కాళ్ళని కలిపి కొద్దిగా లేపండి. 45 డిగ్రీస్ అంతే, పూర్తిగా కాదు. 45 అంటే తిన్నంగా చాపితే 90, సగానికి గాలిలో ఉంచాలన్నమాట. 45 డిగ్రీస్. ఎస్, అంతే చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు. ఓకే, ఎంతవరకు వీలైతే అంతవరకు. దయచేసి నవ్వొద్దండి, దయచేసి నవ్వకుండా చేయండి. 45 డిగ్రీస్. ఉత్తాన పాదాసన్. ఓకే, రిలాక్స్. ఉత్తాన పాదాసనం అయిపోయిన తర్వాత అర్ధ హలాసనం. హలాసనం అంటే ఏంటంటే నాగలి. అర్ధ హలాసనం, నాగలి సగం వరకు వచ్చినట్టుగా చేయాలి. అంటే చూడండి, 90 డిగ్రీస్. రెండు కాళ్ళను పూర్తిగా చాపాలి. ఎంతవరకు వీలైతే అంత పూర్తిగా 90 డిగ్రీస్ వచ్చేటట్లుగా చేయండి. అర్ధ హలాసన్. ఓకే, రిలాక్స్. అర్ధహలాసనం తర్వాత పవనముక్తాసనం. పవనముక్తాసనం అంటే రిలాక్స్ అవ్వండి. పవనముక్తాసనం రెండు కాళ్ళను మోకాళ్ళ మీద చేతులు పెట్టి పొట్ట భాగాన్ని నొక్కి పెట్టాలి. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, గ్యాస్ట్రైటిక్ ఉన్న వాళ్ళకి ఈ ఆసనం వేసినట్టయితే మీ యొక్క గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి తగ్గుతాయి అన్నమాట. నొక్కి పెట్టాలి. పొట్ట భాగాన్ని నొక్కి పెట్టినట్టయితే పవన మీన్స్ గాలి, ముక్తా మీన్స్ బయటకు వదలడం. గాలి బయటికి పోవడం ద్వారా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది తగ్గుతుంది. దీన్ని పవన ముక్తాసనం అంటారండి. మీ యొక్క తల భాగాన్ని మోకాళ్ళకు నొక్కి పెట్టి ఉంచడం వల్ల మీ కడుపులో ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంతా క్లియర్ అవుతుంది. రిలాక్స్. మీరు ఇక్కడ చూసి సరదాగా అవకాశం ఉంటే చేస్తున్నారు, అవకాశం లేకపోతే చేయట్లేదు. కానీ మీరు ట్రైనర్ గా వెళ్ళి అక్కడ చెప్పినప్పుడు వాళ్ళు కరెక్ట్ గా చెప్పలేదు అని అనుకున్నారు అనుకోండి, మా మేడంకి ఏమి రాదు, మా మేడం ఏమి నేర్చుకోలేదు, మా మేడం ఏం చెప్పట్లేదు, రాదని చెప్పేసి మళ్ళీ మీ మీద వాళ్ళు మా మేడం సరిగ్గా చెప్పకపోవడం, ఆ కాళ్ళు పట్టేసింది, ఈ చేయి పట్టేసింది అని చెప్పి మీ మీద నెపం అందుతారు. కాబట్టి మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు శవాసనంలోకి రెండు అరచేతుల్ని ఆకాశం చూపిస్తూ రెండు కాళ్ళను కొంచెం దూరంగా చాపి రెండు అరచేతులు పక్క పక్కనే, మీ నడుము పక్కన ఉండాలి, చేతులు పైకి అక్కర్లేదు. ఇందాక చెప్పాను కదా, శవాసనం పక్కన పెట్టండి అమ్మ, పక్కకి జస్ట్ రెండు అరచేతులు మీ యొక్క ఆకాశానికి చూపించాలి, స్లాబ్ కి చూపించి పక్కకి పెట్టండి, పైకి కాదు. నడుం పక్కకే జస్ట్ శవాసనం అంతే. రిలాక్స్. దీన్ని శవాసనం అంటారు, అమృతాసనం అని కూడా అంటారు. ఓకేనా? ఈ రకంగా రిలాక్స్ అవుతారు. నెక్స్ట్ అందరూ కూడా మీకు చెప్పాను కదా ఇందాక,
రైట్ సైడ్ కి పక్కకి పడుకోండి. రైట్ సైడ్ కి పడుకోండి. ఇందాక విష్ణుమూర్తి పొజిషన్కి వచ్చారు కదా, అలా చేతులు ముందుకు చాపి మీ యొక్క కుడి చేతిని సపోర్ట్ ముందుకి గచ్చు కాంచి, ఎడమ చేతిని గచ్చు కాంచి సపోర్ట్ ఇచ్చి నెమ్మదిగా లేచి కూర్చోండి. అమ్మ మీ ఎడమ చేతిని గచ్చుని సపోర్ట్ ఇచ్చి నెమ్మదిగా లేచి కూర్చోండి. ఓకే, ఇప్పుడు కూర్చున్నారు కదా. పద్మాసనం వేయగలరు ఎవరైనా? పద్మాసనం వేయగలిగిన వాళ్ళు పద్మాసనం వేయండి. పద్మాసనం వేయలేని వాళ్ళు అర్ధ పద్మాసనం వేయండి. అంటే 2 కాళ్ళను పెట్టుకోలేని వాళ్ళు 1 కాళ్ళు పెట్టుకోండి. 2 కాళ్ళు కూడా వేయలేని వాళ్ళు మామూలుగా మఠం వేసి కూర్చోండి. ఓకేనా? ఎంతవరకు వీలైతే అంత మీ యొక్క ఓపికను బట్టి. ఓకే, కపాలభాతి ప్రాణాయామం ముందు చూడండి, జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఇది కరెక్ట్ గా చేయకపోతే పొట్టలో ఉన్న నరాలు పట్టేస్తాయి. ఎలా చేస్తున్నారో ముందు చూడండి. చూసిన తర్వాత మీరు కపాలభాతి ప్రాణాయామం చేయండి. చూడండి, ముందు మీ యొక్క ఎడమ చెయ్యి ఉంది కదా, ఎడమ చెయ్యిని ఉంగరం వేలు, అదే మొదటి ఫస్ట్ ఫింగర్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ ఫింగర్ ఇలా పట్టుకొని మీ యొక్క ఎడమ చేతి మీద ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీ ఎడమ చేయిని పెట్టిన తర్వాత మీ యొక్క కుడి చెయ్యి ఉంది కదా, కుడి చేతిని మీ యొక్క పొట్ట మీద పెట్టుకొని స్ట్రోక్స్ ఇస్తూ ఉండాలి. స్ట్రోక్స్ అంటే చూడండి, ఆడలా సార్ రిలాక్స్. ఇలాగా స్ట్రోక్స్ నిమిషానికి 120 స్ట్రోక్స్ వచ్చేలాగా ప్రాక్టీస్ చేయాలి. అది చేయాలంటే చాలా సాధన చేయాలి. మేము కూడా అది చేయలేకపోవచ్చు కాబట్టి, కానీ రోజు చేస్తే మాత్రం ఖచ్చితంగా చేయవచ్చు. ఇది చేయడం వల్ల స్టమక్ కి ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది, బాగా పట్టు తగ్గిపోతుంది. రోజుకి 120 కాకపోయినా కనీసం ఒక 60-70 అయినా నిమిషానికి చేయగలిగితే దీన్ని కపాలభాతి ప్రాణాయామం అంటారు. శ్వాసకు అనుసంధానం చేసి చేయడం వల్ల మీకు బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం పొట్టలో ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. సరేనండి, దీన్ని కపాలభాతి అంటారు. నెక్స్ట్ నాడీ శోధన ప్రాణాయామం. ఇందాక ఏ రకంగా అయితే లెఫ్ట్ హ్యాండ్ ఇలా చిన్ని ముద్ర అంటారు చూడండి, లెఫ్ట్ హ్యాండ్ మామూలుగా ఇందాకట్లాగే పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ పెట్టారు అందరూ కూడా. రైట్ హ్యాండ్ ని తీసుకున్నప్పుడు మీ యొక్క చూడండి, మీ యొక్క ఉంగరం వేలు ఉంది కదా, ఉంగరం వేలు బటన్ వేలు ఈ రెండే ఉపయోగించాలి. ఉంగరం వేలు బటన్ వేలు చూడండి, ముందు చూడండి అందరూ కూడా. ఉంగరం వేలు బటన్ వేలు, మిగిలిన వేళ్ళని ఫ్రీగా వదిలేయండి. ఉంగరం వేలు బటన్ వేలు మాత్రమే తీసుకోండి. మీరు ముందు చూడండి అందరూ, ఎవరు చేసేయొద్దు. ఉంగరం వేలు బటన్ వేలు తీసుకున్నప్పుడు మీ యొక్క బొటన వేలు కుడి పక్క పెట్టారు అనుకోండి, ఎడమ పక్క గాలి తీసుకోవాలి. తర్వాత మీ యొక్క వేలు లోపల పైకి వద్దన్నారా? సరే, మీ యొక్క అలా అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారే, ఇబ్బంది పడతారు. సరే చూడండి, ఇక్కడ మామూలుగా అయితే 2 వేళ్ళు పైకి పెట్టే వాళ్ళని, ఇక్కడ మన యోగా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ 2 వేళ్ళు కూడా కొంచెం లోపలికే పెట్టమన్నారట. కానీ మీరు ఉపయోగించాల్సింది ఉంగరం వేలు బటన్ వేలుతో మాత్రమే ఉపయోగించేయాలి. సరేనా? ఉంగరం వేలుతో ఒకసారి చూడండి, ముందు వినండి జాగ్రత్తగా. ఈ బొటన వేలుతో ఒక కన్నం మూసినప్పుడు యువతల కన్నంతోని గాలి పీల్చుకోవాలి. ఓకేనా? మళ్ళీ ఉంగరం వేలుతోని యువతల కన్నం మూసివేసినప్పుడు యువతల బొటన వేలుతో గాలి వదలాలి.
మళ్ళీ బొటన వేలుతో గాలి పీల్చుకొని ఉంగరం వేలుతో వదలాలి. ఉంగరం వేలుతో గాలి పీల్చుకున్నప్పుడు బొటన వేలు పక్క వదలాలి. బొటన వేలు మూసినప్పుడు ఉంగరం వేలు పక్క వదలాలి. అంటే రివర్స్ అన్నమాట. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బొటన వేలు, ఉంగరపు వేలు. ఉంగరం వేలు వదులుతున్నప్పుడు, ఓపెన్ చేసినప్పుడు దాని నుంచి గాలి పీల్చుకొని బొటన వేలు పక్క వదలాలి. మళ్ళీ బొటన వేలు పక్క గాలి పీల్చుకున్నప్పుడు ఉంగరం వేలు వదలాలి. మళ్ళీ ఉంగరం వేలు నుంచి గాలి పీల్చుకుంటే బొటన వేలు పక్క వదలాలి. బొటన వేలు పక్క గాలి పీల్చుకుంటే ఉంగరం వేలు పక్క వదలాలి. స్లోగా చేయాలి. దీన్ని నాడీ శోధన అంటే నాడీ లోపల ఉన్న నాడులు, ఊపిరితిత్తుల మధ్య నాడులు ఉంటాయి కదా, ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నా ఏమున్నా కానీ నెమ్మదిగా గాలి పీల్చుకొని నెమ్మదిగా వదలాలి. మీరు వదిలే బ్రీతింగ్ కూడా సౌండ్ రాకూడదు. ప్రశాంతంగా 9 రౌండ్లు చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఒక 5 రౌండ్లు ప్రాక్టీస్ చేద్దాం. ముందు జాగ్రత్తగా మీ యొక్క బొటన వేలు రింగ్ ఫింగర్ ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ నడుం తిన్నంగా పెట్టి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? బొటన వేలు ముందు హోల్ మూవ్ చేసిన తర్వాత రైట్ ఫింగర్ రింగ్ ఫింగర్ తోని గాలి పీల్చుకొని మళ్ళీ వదిలేటప్పుడు ఈ యొక్క రింగ్ ఫింగర్ ని క్లోజ్ చేసి బొటన వేలు పక్క వదలండి. ఎందుకంటే రింగ్ ఫింగర్ తో గాలి పీల్చారు కాబట్టి బొటన వేలు పక్క గాలి వదలాలి. ఓకేనా? చేయండి. ఎటువైపు నుంచి గాలి పీల్చారో పక్క వైపు వదులుతారు. మళ్ళీ పక్క వైపు నుంచి గాలి పీల్చుకొని యువతల పక్క వదులుతారు. మళ్ళీ యువతల పక్క నుంచి గాలి పీల్చుకొని అవతల పక్క వదులుతారు. మళ్ళీ అవతల పక్క నుంచి గాలి పీల్చుకొని యువతల పక్క నుంచి వదులుతుంటారు. గాలి పీల్చిన పక్క కాకుండా యాంటీ క్లాక్ వైజ్ వదులుతారు. దీన్ని నాడీ శోధన ప్రాణాయామం అంటారు. అందరికీ క్లియర్ అండి? ఫింగర్స్ ఎలా పెట్టాలన్నది క్లియర్ గా వచ్చిందా? ఇంకేం డౌట్ ఉందా ఎవరికైనా? మీ యొక్క థంబ్ ఫింగర్ ని, రింగ్ ఫింగర్ ని మాత్రమే ఉపయోగించాలి. మిగిలిన ఫింగర్స్ ఏవి టచ్ చేయకూడదు. ఓకేనండి? అందరు క్లియర్ కదా? ఓకే. నెక్స్ట్ శీతలి ప్రాణాయామం. ఇప్పుడు ఎలాగైతే కూర్చున్నారో అందులోనే కూర్చొని శీతలి ప్రాణాయామం అంటే బాడీ కూల్ అవడానికి ఉపయోగించే, బాగా ఎండలు వేడిగా ఉన్నప్పుడు శీతలి ప్రాణాయామం చేయడం ద్వారా మీ యొక్క బాడీ కూల్ అవుతుంది అనమాట. ఇప్పుడు 2 చేతుల్ని ప్రశాంతంగా చిన్ని ముద్రలో ఉంచుకొని మీరు